అందరికీ దేవుని పేరిట శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు తెలుసో తెలియదు కానీ ఇజ్రాయెల్ దేశంలో చాలా విషయాలు మనకు తెలియకుండా జరుగుతున్నాయి. కొన్ని నేను వీడియో పెట్టకూడదు, వాటి గురించి పబ్లిక్ చేయకూడదు. కానీ రీసెంట్గా వాళ్ళు సీక్రెట్గా మందిరం నిర్మింపబోతున్నారు. ఎందుకంటే చూడొచ్చు, ఈ మధ్య వీడియోల్లో మనం బలి ఏ విధంగా జరిగించారనేది, అంటే ట్రయల్, అది నిజంగా బలి కాదు. మందిరం కట్టిన తర్వాత అనుదినం బలి జరగాలనేది మనకు తెలుసు, బైబిల్ కూడా రాస్తుంది. మరి దానియేలు గ్రంథంలో కూడా మరి దాని గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే 69 వారములు అయిపోయినాయి, 70వ వారంలో మనం ఉన్నాం. కనుక ఏమనేది వాడు తీసుకొస్తాడు, బలి జరగటానికి వీలేదంటాడు, మనందరికీ తెలుసు. కానీ దానికి ముందుగా మందిరం పునర్నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక గమనించగలరు. నేను చెప్పే విషయం ఏంటంటే, మందిరం కడితేనే దేవుడు వస్తాడు అది కాదు. ఎందుకంటే ఇశ్రాయేలుకి సంబంధించింది అది. మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే బీ ప్రిపేర్ అంటే సిద్ధపడి, మనం బుద్ధిగల కన్నికల వల్ల సిద్ధపడి ఉంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అకస్మాత్తుగా మనం ఎత్తపడతాం. అయితే ఈ సమయం మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను. 1 కొరింథీ 9:16, నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణం ఏమి లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, మెయిన్ ఇంపార్టెంట్ ఇది, గుర్తించగలరు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. మరి సువార్తను ప్రకటిస్తే కొంతమంది వ్యక్తులు మరి ఈ విధంగా చేస్తున్నారు. మీరు చెప్పండి, మీకు తెలిసిన వారికి చెప్పండి, మీతో సహకరించి చక్కగా మాట్లాడే వాళ్ళకి దేవుడి గురించి తెలియజేయండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేది వెళ్ళని వాక్యం చెప్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేయడమే కాదు, కానీ వేరే వాళ్ళకి చెప్పటం పోవటం వల్ల కూడా నిర్లక్ష్యం చేసినట్లే. కనుక ప్రార్థన చేసుకోండి, మీ ఎరుగు పొరుగు వాళ్ళకి తెలియజేయండి. బలవంతంగా ఎవరిని చెప్పద్దు, వాళ్ళు ఇష్టపడితేనే వాళ్ళకి తెలియజేయండి. మీకున్న న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఏదైనా ఉంటే అది ఇవ్వండి. ఎందుకంటే నేను తర్వాత వీడియోలో కూడా గూగుల్ నుంచి మీ అందరికీ తెలిసిన వాళ్ళే, కానీ మిషనరీస్ ఏ విధంగా పనిచేశారు, వాళ్ళు మాదిరిగా మనం నేర్చుకొని ఆ విధంగా ముందుకు పోవాలి. ఎంతకాలం మనం ఇట్లానే మరి దేవుణ్ణి తెలుసుకొని కూడా ఆత్మీయంగా జీవిస్తున్నాను అనుకొని కూడా నీకు తెలిసిందాన్ని పక్కవాడికి తెలియకపోతే ఏ విధంగా దేవుడి రాజ్యానికి నువ్వు లెక్క చెప్తావు. కనుక చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మైదీపట్నంలో సరోజిని హాస్పిటల్ ఉంది. అక్కడ ఉచితంగా కంటి పరీక్ష చేస్తారు. మరి నువ్వు చేపించుకున్నావు, నీ తోటి వాడు కూడా డబ్బులు పెట్టలేడు, వాడు దేని స్థితిలో ఉన్నాడని తెలిసి ఫలానా మైదీపట్నంలో సరోజిని హాస్పిటల్ ఉంది, లేకపోతే ఇంకొక హాస్పిటల్, మంచి హాస్పిటల్, తెలిసిన విషయాన్ని మనం చెప్తాం. ఇప్పుడు మంచి వైద్యం అందిస్తుందని మనం వెళ్తాం, ఎవరి నమ్మకం వాళ్ళది. కనుక ఎవరిని తప్పుపట్టలేదు, దయచేసి గమనించగలరు. చెప్పే విషయం ఏంటంటే, సువార్తను నిర్లక్ష్యం చేసినా, సువార్త ప్రకటించకపోయినా మనకు శ్రమ. నీ తోటి వాడు ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయితే వాళ్ళకి ఎందుకు చెప్పలేదు, దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు ఏమేమి చెప్తాడు. ఇప్పుడు బస్సులో వచ్చినప్పుడు కూడా ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. అతను కొన్ని విషయంలో అంటే అతను చెప్తున్నాడు, అతను తెలిసింది అతను చెప్తుంది, నేను కూడా విన్నాను శ్రద్ధగా, నాకు తెలిసింది నేను చెప్పాను. అట్లా కొన్ని మాటలు. కనుక కొంతమంది మిషనరీస్ బయోగ్రఫీస్ నేను యూట్యూబ్లో స్క్రాల్ చేసి చూపించినప్పుడు వాళ్ళ విధానాలు తెలుసుకోండి. ఏఐలో ఎతకండి. ఏఐలో వాటి గురించి ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు దాంట్లో నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా అదే రాస్తుంది కింద. కనుక బుక్స్ ఉంటే చదవండి, వాళ్ళు ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా దేవుని చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంత వాక్యం అందించి ఎంతమంది జనాలను మార్చారు, అన్ని దురాచారాలని తీసివేసి నిజమైన లోకరక్షకుడు దేశానికి మరి ప్రపంచానికి పరిచయం చేశారో, మనం కూడా తెలిసిన వాక్యాన్ని కొంతైనా దేవుని గురించి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. దేవుడు సకాలంలో అందరికీ న్యాయం చేకూర్చేవాడు కనుక ఆయన రాకడ త్వరలో ఉంది. కనుక మనం సిద్ధపడి వాళ్ళ గురించి, మిషనరీల గురించి ఒక 2-3 అయినా తీసుకోండి. వాళ్ళకి మాదిరిగా మీరు జీవించి వాళ్ళ మిషనరీ ఏ విధంగా చేశారు, ఏ విధంగా సువార్త అందించారు, భారం కలిగేలా పౌలు జీవితం చూస్తే మనకు తెలుసు.
ఎలాగ పని చేశాడు దేవుడి పట్ల. నేను సమస్తము పెంటతో ఎంచి నేను దేవుని కొరకు పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నాను అని చదివిస్తున్నాడు. వాక్యం తెలియజేస్తుంది, అతను రాశాడు. కనుక పందెంలో మనం పరిగెత్తలేకపోతే మరి మనకంటే ముందుగా ఉన్నవాడు వెళ్ళిపోతాడు, అంటే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాడు, మనం విడవబడతాం. కనుక అనుదినము బలహీనతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కనుక తెలిసిన దాని సత్యాన్ని కొంతమందికైనా చెప్పే ప్రయత్నం చెయ్యి. దేవుడు ఇస్తున్న ఏదైతే నేను చెప్తున్నానో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ప్రేరేపింపబడి కొద్దిమందికైనా వాక్యం చెప్పే ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆచరించి కాపాడుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు. చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు వాళ్ళు వచ్చారు, ఏం చేశారు అనేదాన్ని వీడియో రూపంలో నేను చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన వ్యక్తులు కొంతమందిని చూపిస్తాను. విలియం కేరీ చూడొచ్చు, నేను స్క్రాల్ చేసి చూపిస్తున్నాను, గూగుల్లో సెర్చ్ చేసి మరి చూపిస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ పెడితే కాపీరైట్స్ పడవచ్చు అని చెప్పేసి నేను గూగుల్ అని చూపిస్తున్నాను. విలియం కేరీ, హడ్సన్ టైలర్, హార్మీ కార్మికెల్, జార్జ్ మల్లర్, మేరీ స్లాజర్, డేవిడ్ లివింగ్స్టన్, జిమ్ ఎలియట్, అదోనిరామ్ జడ్సన్. అయితే ఏఐలో ఎతికితే ఈ ఖచ్చితంగా తప్పుగా చూపించే సమస్య ఉంది. తప్పులు ఉండవచ్చు అని ఏ సమాధానాల్లో పర్టికులర్గా వీళ్ళ గురించి క్లారిటీ ఇస్తుందో ఇవ్వదో కూడా మనకు తెలియదు. గూగుల్లో మాత్రం ఉన్నాయి, అందుకని చూపిస్తున్నాను. కొంతమంది ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది మిషనరీ వాళ్ళ బుక్స్, వాళ్ళ బయోగ్రఫీస్ ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే క్రైస్తవులై ఉండి మనం వీళ్ళ గురించి తెలుసుకోకపోవటం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళకి బతకాలి, వాళ్ళకి జీవించాలనేది చూపిస్తున్నాను. క్రైస్తవులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకు మాదిరి, తెలుసుకోవాలి. చాలా దుర్భరమైన పరిస్థితి తెలుసుకోలేకపోవటం. కనుక మనం చూడొచ్చు, శామ్యూయల్ మోరీ కావచ్చు, మేరీ స్లాజర్ కావచ్చు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీరు గూగుల్లో కొట్టి చూడొచ్చు. వీళ్ళ గురించి నేను ఎందుకంటే ఎక్కువ చూపిస్తే నాకు కాపీరైట్స్ వస్తాయి, అందువల్ల తెలియజేస్తున్నాను. వీటి గురించి తెలుసుకోండి, బుక్స్ చదవండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు అతి త్వరలో రాడన్నాడు కనుక వీళ్ళందరూ మనకు మాదిరి, వీళ్ళందరూ కూడా స్క్రాల్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు చూసి చదువుకోవచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆచరించి కాపాడుగాక. ఆమేన్.